పవిత్ర గోదావరిని కాలుష్యరహితంగా మార్చాలనే లక్ష్యంతో తాను 46 రోజుల పాటు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఫలితంగానే 50.6 LMD సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కర్మాగారం నిర్మాణం జరిగిందని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం ఉదయం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హుకుంపేట సమీపంలో నిర్మాణంలో ఉన్న 50.6 MLD STP ప్లాంట్ను గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు మీడియా ప్రతినిధులతో కలిసి ఆయన సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర గోదావరి పరిరక్షణ కోసం గోదావరి పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 46 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈరోజు గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమితి సభ్యులు పత్రికా మరియు మీడియా సోదరులతో కలిసి మన రాజమండ్రి నగరానికి సంబంధించినటువంటి మురికి నీటి శుద్ధి కర్మాగారం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని దర్శించడం జరిగింది. ఇది హుకుంపేటలో ఈ ప్లాంట్ కడుతున్నారు. మరి చాలా సాఫిస్టికేటెడ్ టెక్నాలజీతో అంతా ఆటోమైజేషన్ గా ఉండేలాగా ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ఇక్కడ జరిగింది. ఈ ప్లాంట్ 50.6 MLD ఏదైతే మురుగునీరు ఉందో రాజమండ్రిలో వచ్చే మురుగునీరు, ఆ మురుగునీరు శుద్ధి చేయడానికి ఈ ప్లాంట్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్ లో వచ్చినటువంటి ఏదైతే స్లడ్జీ అది ఉందో ఆ స్లడ్జీ అంతా కూడా కడియంలో ఉన్నటువంటి తోటలకే ఎరువుగా వాడటం జరుగుతుంది. అలాగే ఇందులో వచ్చినటువంటి ప్యూరిఫైడ్ వాటర్ ని ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అక్కడ గోదావరిలో మళ్ళీ కలపడం జరుగుతుంది. అది కంప్లీట్ గా ప్యూరిఫై ఉంటుంది. అది 10 BOD బిలో లెస్ దెన్ 10 ఉంటది. కాబట్టి అది డ్రింకింగ్ కూడా పనికి వస్తుంది. అటువంటి వచ్చిన వాటర్ ని అక్కడ ధవళేశ్వరం అవతల గోదావరిలో మనం కలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్లాంట్ రావడానికి మీ అందరికీ కూడా తెలుసు. నేను 46 రోజులు ఉదయం 6 కాడి నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా నిరవధిక నిరాహార దీక్ష 46 రోజులు చేయడం జరిగింది. నేను దీక్ష చేస్తున్నానని తెలిసి రాజేంద్ర సింగ్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన ఢిల్లీ నుంచి రాజమండ్రి వచ్చారు. వచ్చి పుష్కరాల రేవు దగ్గర ఒక మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలా అవసరం, గోదావరిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. గతంలో గంగానదిని ఎలా అయితే ప్రక్షాళన చేసి ఇప్పుడు శుద్ధిగా ఉండేలా చేశారో అలాగే గోదావరి చేయాలని ఆయన ఒక ప్రపోజల్ తీసుకుని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన డైరెక్ట్ యాక్సెస్ ఎవరి దగ్గరికైనా సరే, నరేంద్ర మోడీ గారు కానివ్వండి లేకపోతే జలశక్తి మినిస్టర్ కానివ్వండి, ఎవరి దగ్గరికైనా ఆయనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ ఇచ్చిన వెంటనే నరేంద్ర మోడీ గారు నమామి గోదావరి అని పెట్టి 54 కోట్ల రూపాయలని ఫండ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. ఫండ్ రిలీజ్ అయిన తర్వాత మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి 34 కోట్ల రూపాయలు ఇస్తేనే కానీ మ్యాచింగ్ అవ్వదని అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు స్టేడియంలో వచ్చినప్పుడు అన్న దీక్ష చేస్తున్నాడంట, ఒకసారి రమ్మంటే నేను వెళ్ళటం జరిగింది. ఏందన్నా ఏంటి దీక్ష చేస్తున్నాం అంటే ఇలా వాటర్ గోదావరి పొల్యూషన్ దాని గురించి చేస్తున్నాం, మ్యాచింగ్ గ్రాంట్ కావాలి 34 కోట్లు, ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు 54 కోట్లు ఇచ్చారంటే వెంటనే నువ్వు లెటర్ తీసుకొచ్చావా అన్నాడు. తీసుకొచ్చానండి. అంటే ధనంజయ రెడ్డికి ఇచ్చా అన్నాడు. ధనంజయ రెడ్డిని పిలిచారు. ఆయన ధనంజయ రెడ్డికి ఇస్తే వెళ్ళిన 2 రోజులకే జగన్ గారు 34 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఆయన రిలీజ్ చేయడం జరిగింది. మరి అది 54, ఇది 34, 88. కానీ ప్రాజెక్టుకి 95 కోట్లు కావాలి. ఆ మ్యాచింగ్ గ్రాంట్ కొంత మున్సిపాలిటీ నుంచి 7 కోట్ల రూపాయలు దానికి కంబైన్ చేసి 95 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, సాఫిస్టికేటెడ్ టెక్నాలజీతో నిర్మించినటువంటి ప్రాజెక్టు. ఇది నిర్మించడం వల్ల గతంలో మనకి ఇక్కడ ఒక 30 MLD ప్లాంట్ ఉంది. అది ఓల్డ్ ప్లాంట్, అది కరెక్ట్ గా రన్ అవట్లేదు. ఏదైనా మనకి రాజమండ్రి నగరంలో 65 MLD రోజుకి మన గోదావరిలోంచి పంప్ చేసి ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా రాజమండ్రి ప్రజలకి సప్లై చేస్తాం. ఆ సప్లై చేసింది మళ్ళీ తిరిగి మనకి ఒక 50-55 MLD వెనక్కి గోదావరిలోకి వచ్చేస్తుంది. ఆ మురికి నీరు అంతా కూడా ఇక గోదావరిలో కలవకుండా ఇక్కడ మనకి ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఈ మురికి నీటి శుద్ధి కర్మాగారం ద్వారా శుద్ధి అవడం జరుగుతుంది. మరి ఇది రాజమండ్రి ప్రజలకి ఒక విధంగా అదృష్టం, వరం అని చెప్పాలి. ఎందుకంటే రాబోయే పుష్కరాలు
ఇప్పుడు మనకి జూలై 23 నుంచి పుష్కరాలు వస్తున్నాయి. ఆ పుష్కరాలకి ప్రజలకి మంచినీరు త్రాగడానికి కానీ లేదా స్నానం చేయడానికి కానీ మంచినీళ్ళు కావాలంటే ఈ ప్లాంట్ ఉపయోగం చాలా ఉంది. మరి దీన్ని కాంట్రాక్టర్ గారు గౌరీ శంకర్ గారు స్వేదీన్రా ఈయన చాలా స్పీడ్ గా చేశారు. ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు నేను వచ్చాను. అప్పుడు ఈ అలీ గారు, మున్సిపాలిటీ ఎస్సీ పాండురంగారావు గారు అందరూ వచ్చారు. అప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ చాలా స్పీడ్ గా 24 ఇప్పుడు ఫిబ్రవరి 24 స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్లాంట్ ఇంత పెద్ద ప్లాంట్ 95 కోట్ల రూపాయలు అయిన ప్లాంట్ ఇంత త్వరగా వితిన్ 2 years లో కంప్లీట్ చేశారంటే చాలా గ్రేట్. మరి వారిని అభినందిస్తున్నాం. ప్లాంట్ కూడా కన్స్ట్రక్షన్ కూడా పక్కాగా చేశారు. ఏదో మున్సిపల్ కాంట్రాక్టర్ లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్ లా కాకుండా చాలా బాగా కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మరి రాజమండ్రి పొల్యూషన్ విషయానికి వచ్చినట్లయితే 3 రకాలుగా పొల్యూషన్ అవుతుంది. ఎప్పుడు మొదలెట్టారు? ఇది ప్రాజెక్టు 2024 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసామండి. త్వరగా అంతా కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఎలక్ట్రికల్ మెకానికల్ వర్క్లు జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే ఓన్లీ వైరింగ్ అండ్ ప్యానల్ కనెక్షన్ వర్క్లు జరుగుతున్నాయి. ఈ క్రమంగా ఏంటంటే మేము సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా మొత్తం ప్లాంట్ రన్నింగ్ పెట్టేలాగా అదే పనిగా డే నైట్ వర్క్లు చేస్తున్నాం. ఇక్కడ అక్కడ నుంచి 3 months ట్రయల్ రన్ నడుస్తుందండి. 3 months తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా O&M మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేసి రన్నింగ్ లో పెడతాం. ఇది 50.6 MLD కెపాసిటీ అండి. మనకి మొత్తం ఇది ఎస్బిఆర్ టెక్నాలజీ వస్తుంది. అంతకుముందు 30 MLD ఓల్డ్ ఎగ్జిస్టింగ్ ఉందండి. అది టెక్నాలజీ USB టెక్నాలజీ. ఇది వచ్చి మనకేమో ఎస్బిఆర్ టెక్నాలజీ సీక్వెన్సింగ్. అంటే దాంట్లో వచ్చినప్పటికి COD BOD ఏవైతే పారామీటర్స్ ఉంటాయో అవి above 30 ఉంటాయండి. ఇవి యాజ్ పర్ న్యూ NGT గైడ్లైన్స్ ప్రకారం బిలో 10 కి ఇవి మనం పెట్టేలా పారామీటర్స్ సెట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసి రిలీజ్ చేస్తుంది వాటర్ని. ప్రాపర్గా ఏంటంటే గోదావరి పొల్యూట్ అవ్వకుండా ఈ వాటర్ని మనం దాంట్లో చేస్తామండి ట్రీట్మెంట్ చేసి. ఎప్పటికి ప్రాజెక్ట్ ట్రయల్ అన్ని పూర్తి ఎప్పటికి వస్తుంది? అదే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా మొత్తం అంతా కంప్లీట్ చేసి తర్వాత అక్కడ 3 months ట్రయల్ రన్ తీసుకుంటాం. ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో ఇవన్నీ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీసుకోవడానికి ఆ మొత్తం ట్రయల్ రన్ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత అక్కడ నుంచి మనకి కంటిన్యూగా వాటర్ ప్యూరిఫై 100% వెళ్తుంది. నా పేరు అశోక్ కుమార్ అండి, కాంట్రాక్టర్ వైపు నుంచి. ఇక్కడ సైట్ ఇన్ఛార్జ్ అలాగే సైట్ ఎగ్జిక్యూటివ్ మేము చూస్తామండి. సుమారు ఎంతమంది వర్కర్స్